నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆల్కహాల్ ఎడిక్షన్ గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఆక్యుపంచర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చూసుకుంటే కనుక యువత కానీ లేకపోతే కొంచెం పెద్దవారు కానీ ఏదైనా సరదాగా మొదలుపెట్టి తరువాత విపరీతంగా బానిసలుగా మారిపోతున్నారు ఆల్కహాల్కి. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు ఆల్కహాల్కి ఎడిక్షన్ అవుతున్నారు? అసలు ఎడిక్షన్ అంటే ఏంటి? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆల్కహాల్లో ఏమున్నాయంటే కెమికల్స్, సెడేటివ్స్. సో ఈ కెమికల్స్ వచ్చేసి బ్రెయిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో బ్రెయిన్ సెల్స్, ఈ సెడేటివ్స్ ఏమో మత్తు పదార్థాలు. సో ఈ బ్రెయిన్ సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో మనకి డోపమిన్ అనే ఒక హార్మోన్ బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. అంటే ఆ డోపమిన్ అనే హార్మోన్ మనకి ఎంతో సంతోషంగా, ఎంతో సంతృప్తిగా, జీవితంలో ఏదో సాధిస్తే మనకు వచ్చే సంతృప్తిలో ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో బ్రెయిన్కి ఏ కష్టం లేకుండా చాలా ఈజీగా రిలీజ్ అయిపోవడం వల్ల సో అదేం చేస్తుంది, ఇంత కష్టం ఎందుకు, ఏదో ఈజీగా వస్తుంది కదా, అదే కావాలి అని ఊరికే వీళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది. సో మనకి ఆ రకంగా ఏమవుతుందంటే ఎక్కువగా తాగాలి అని వాళ్ళకి ఫీలింగ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి బ్రెయిన్ నుంచి. సో దానివల్ల వాళ్ళకి ఇంకా క్రమంగా రెగ్యులారిటీ తీసుకోవడం అనేది, అంటే ఒక రివార్డ్ లాగా బ్రెయిన్కి అది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో రిలీజ్ అవుతూ ఉంటే ఇంకా డ్యామేజ్ స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆల్కహాల్ ఉన్న కెమికల్స్, సెడేటివ్స్ వచ్చేసి బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, ఆర్గన్స్లో ముఖ్యంగా చెప్పుకుంటే లివర్, డైజెస్టివ్ సిస్టమ్, ఇవన్నీ కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో డ్యామేజ్ స్థాయి పెరుగుతున్న కొద్దీ పేషెంట్కి సో ఏమవుతుంటుంది, ఇంకా ఎక్కువ తాగితేనే ఆ డ్యామేజ్ ఎక్కువ రిలీజ్ అనేది అవుతూ ఉంటుంది, తక్కువ తాగితే రిలీజ్ అవ్వదు. సో మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఇంకా డోసేజ్ పెంచుకోవాల్సిన పరిస్థితి. సో డోస్ పెరిగి బ్రెయిన్ సెల్స్, నర్వస్ సిస్టమ్ ఇవన్నీ డ్యామేజ్ అవుతుంటే మంచి చెడు తెలుసుకునే సామర్థ్యం బ్రెయిన్ కోల్పోతూ ఉంటుంది. సో వాళ్ళకి అతి ఎక్కువగా సంతోషం ఇచ్చే, సంతృప్తి ఇచ్చే ఏదైతే ఉందో ఫ్యామిలీ, రిలేషన్షిప్, దాన్ని కాంప్రమైజ్ అయ్యి దీనికి ఎక్కువ చేరువ అవుతూ ఉంటారు. సో రిలేషన్షిప్స్ని కాంప్రమైజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటారు, సాక్రిఫైస్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళతో గొడవలు పెట్టుకోవడము, అబ్యూస్ చేయడము, వాళ్ళతో హ్యాపీగా ఉండకపోవడము, సో ఇవన్నీ వాళ్ళకి రోజుకి జరుగుతూ ఉంటుంది. సో ఇంకా రోజుకి ఏమవుతుందంటే డ్యామేజ్ స్థాయి పెరుగుతున్నా కొద్దీ అంతే స్థాయిలో వాళ్ళు తాగాల్సిన పరిస్థితి. సో స్టేజెస్ పెరిగిపోతూ ఉంటాయి. సో స్టేజెస్ పెరిగిపోతున్న కొద్దీ ఇంకా హెవీ డ్యామేజెస్ అయ్యాక ఆర్గన్స్, బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ ఇవన్నీ హెవీగా డ్యామేజ్ అయ్యి ఇంకా బేసిక్ అబిలిటీ, అంటే ఆయన గురించి ఆయన పట్టించుకోవడం కూడా ఇంకా ఆపేస్తారు. అర్థం కదమ్మా, ఇంకా వదిలేయండి, సొసైటీ వదిలేయండి, బాధ్యతలు వదిలేయండి, ఫ్యామిలీ కూడా కాంప్రమైజ్ అయిపోతుంది, తనకు తాను కూడా కాంప్రమైజ్ అయిపోతాడు, సాక్రిఫైసింగ్ స్టేజ్కి వచ్చేస్తాడు. చాలు. సో డాక్టర్స్ ఎక్కడ వెళ్ళినా కూడా అదే చెప్తారు, ఆయన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బాగా పాడైపోయింది, డ్యామేజ్ అయిపోయింది, చనిపోతాడు ఇంకెక్కువ కంటిన్యూ చేస్తే అని చెప్పినా కూడా వాళ్ళకి అది అర్థం చేసుకునే ఎబిలిటీ వాళ్ళు కోల్పోతారు. సో నేను చనిపోయినా పర్వాలేదు, నాకు అదే కావాలి. సో ఒక రకంగా మానసిక సమస్య కింద వెళ్ళిపోతుంది, మానసికంగా, శారీరకంగా రెండు రకాలుగా దెబ్బతింటారు. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే 100 మంది రకరకాల అనారోగ్యాలతో చనిపోతే 30% అడిక్షన్స్లోనే చనిపోతున్నారు. సో దాంట్లో ముఖ్య పాత్ర ఆల్కహాల్ది కూడా చెప్పుకుంటే. ఓకే, మరి ఆల్కహాల్ ఎడిక్షన్లో ఎన్ని రకాల స్టేజెస్ ఉంటాయండి? అది ఫస్ట్ స్టేజ్ మనం చూసుకుంటే ఏదో క్యాజువల్గా ఫ్రెండ్స్తోని అలా స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా ఎక్కువగా దాంతో స్పెండ్ చేయడం, ఫ్రెండ్షిప్ పేరు మీద దాని మీద ఎక్కువ స్పెండ్ చేయడము, దానికోసం ఎక్కువగా టైం కేటాయించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సెకండ్ స్టేజ్లో డ్యామేజెస్ మనం గుర్తించవచ్చు, అర్థమవుతుంది. ఫ్యామిలీని ఎక్కువగా కేర్ తీసుకోకపోవడము, బాధ్యతలు తగ్గించేయడము, సో మంచి చెడు అర్థం చేసుకునే ఎబిలిటీ తగ్గిపోవడం, ఎక్కువ తాగి రావడము అనేది మనం చూడొచ్చు, గమనించవచ్చు, క్లియర్గా స్పష్టంగా అర్థమైపోతుంది. కాకపోతే పూర్తి కాదు కానీ వాళ్ళ బాధ్యతలు ఇవి అవి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి పోతుంది. ఇక థర్డ్ స్టేజ్లో అంటారా, వాళ్ళ గురించి కూడా వాళ్ళు పట్టించుకోవడం ఆపేస్తారు. ఇంకా అప్పుడు మనం అనుకోవచ్చు ఇంకా హెవీగా అయిపోయిందని. ఓకే, మరి ఇప్పుడు యువతలో తీసుకుంటే అంటే చదువుకునే పిల్లలు కూడా సరదాగా మొదలు పెట్టినా వాళ్ళు కూడా బాగా బానిసలు అయిపోతున్నారు, ఎందుకంటారు?
అయితే మా పిల్లలు చాలా ఈజీగా ఇట్లాంటి ఏదో ఫ్యాన్సీగా వెళ్ళిపోతూ ఉంటారు. మోస్ట్లీ ఒక రకంగా చెప్పాలి అంటే జెనెటిక్గా హెరిడేటరీ పరంగా కూడా ఈ మనకి అడిక్షన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మెజారిటీ. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులే బాగా అంటే ఉన్నారు, వాళ్ళు తాగి ఉన్నారు, వాళ్ళకి జెనెటిక్గా వాళ్ళ బ్రెయిన్ ఇవన్నీ సెల్స్ డ్యామేజ్ ఉంటాయి కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళన్నా మారాలి, ఇలా ఉండకూడదనన్నా మారాలి అనే ఇంటెన్షన్ వాళ్ళు డెవలప్ అవ్వాలి. లేదంటే కనుక వీళ్ళలాగా మనం కూడా అలవాటు చేసుకోవాలనే ఇంటెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో అక్కడ రెండు రకాలు, వాళ్ళు మానసికంగా శారీరకంగా. మానసికంగా అంటారా, వాళ్ళని చూసి ఇది తప్పు కాదు అని వాళ్ళు అలాగే క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ బ్రెయిన్లో వచ్చేసి ఆ మత్తు పదార్థానికి సంబంధించిన రిసెప్టర్స్ వీళ్ళకి జెనెటిక్గా తయారవడం స్టార్ట్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి తెలియదు, ఎప్పుడైనా అనుకోకుండా లైట్గా తాగారు అనుకోండి పిల్లలు, వాళ్ళకి అది విపరీతమైన బ్రెయిన్లో క్రేవింగ్స్ క్రియేట్ అవుతాయి. సో వాళ్ళు బింజ్ డ్రింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకో నాకు అర్థం కాదు సార్, కొంచెం నాకు తాగగానే నా వల్ల నాకు బాడీ నా బ్రెయిన్ కంట్రోల్లో ఉండదు, హెవీగా తాగేస్తున్నారు. సో వాళ్ళకి చరిత్ర ఏమి ఉండదు, ఏదో దీర్ఘకాలికంగా తాగుతున్నారు అనే ఏది ఉండదు. సడన్గా వాళ్ళకి తెలియదు, కొంచెం వాళ్ళకి ఎవరో ఫ్రెండ్స్ కొద్దిగా తాగిచ్చారు అనుకోండి, వాళ్ళు ఇంకా కొంచెంలో కంట్రోల్ అవ్వరు, హెవీగా తాగుతూ ఉంటారు. సో ఇన్ని ఎప్పుడు లేనిది ఇది సడన్గా ఇలా ఇంత ఎక్కువ తాగుతున్నారంటే జెనెటిక్గా వాళ్ళలో ఆ లోపాలు ఉన్నాయి, ఆ రెసెప్టర్స్ బ్రెయిన్లో ఉన్నాయి. కాబట్టి బ్రెయిన్కి తగలగానే బ్రెయిన్ ఇమీడియట్గా ఎక్కువ తాగాలని కోరుకుంటూ ఉంటుంది. ఓకే, జనరల్గా చూస్తే ఈ టీ కాఫీలు తాగేవాళ్ళు అది కూడా ఒక రకమైన ఎడిక్షనే. దానివల్ల ఎక్కువ ప్రాబ్లం రావు హెల్త్ పరంగా, కానీ ఈ ఆల్కహాల్ వల్ల మాత్రం ఎందుకు అంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎందుకంటే ఇది ఎక్కువగా బ్రెయిన్ సెల్స్ని చాలా హెవీగా డ్యామేజ్ చేస్తుంది. అండ్ అది కొద్దిగా, ఇప్పుడు మనం టీ కాఫీ అంటే ఒక లిమిట్లో తాగి ఆపేస్తాం, బట్ ఇది అలా కాదు, ఎక్కువ తాగాలి. ఎక్కువ తాగి జనరల్గా అవి తాగినప్పుడే ఏదైనా గ్యాప్ వస్తే హెడేక్ రావడము, తల తిరిగినట్టు అనిపిస్తుంది. అవి తాగంగానే మన నార్మల్ స్టేజ్కి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ ఆల్కహాల్ విషయంలో విత్డ్రావల్ సిమ్టమ్స్, వాళ్ళు తాగడం ఆపేశారు అనుకోండి, చేతులు కాళ్ళు నరాలు వనకడము, షివరింగ్ రావడము, లేదా ఆ స్థాయి ఇంకా డ్యామేజ్ అవ్వలేదు అనుకోండి, యాంగ్జైటీ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడము, లోపల ఇంటర్నల్గా నర్వస్ వీక్నెస్ ఉంటుంది కానీ అది బయటికి ఎగ్జిబిట్ అయ్యేంత డ్యామేజ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడము. సో వాళ్ళు ఇంకా అంతే, ఇంకా ఏది ఎక్కువ సంతోషం వచ్చినా ఎక్కువ దుఃఖం వచ్చినా వాళ్ళకి అన్నిటికీ ఒకటే మెడిసిన్ కావాలి అంతే. అవును, ఎక్కువ బాధ కలిగినప్పుడు ఎక్కువ డ్రింక్ చేస్తూ ఉంటారు. బాధకి ఆల్కహాల్కి అంటే మందుకి ఏంటి రిలేషన్? అక్కడ ఏం లేదమ్మా, రిలేషన్షిప్ ఏం లేదు. నిజంగా తాగితే ఆ బాధ నుంచి బయటపడతారా? ఏమీ లేదు, ఆ పెయిన్ నుంచి బయటపడడం జరుగుతుంది. సో కొంతమంది స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోవడానికి తాగుతున్నాను అనే మాట అంటారు. సో యాక్చువల్గా మనం స్ట్రెస్ పరంగా చూసుకుంటే మనకి ఇంకా ఎక్కువ బ్రెయిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ స్ట్రెస్ అవుతారు. ఇనిషియల్గా అది స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది, ఎందుకంటే ఆ సెడేషన్ వల్ల వాళ్ళకు ఒక రిలాక్సేషన్, మంచిగా డీప్ స్లీప్ పోతారు, దానివల్ల ఎంతో కొంత ఉపశమనం ఇనిషియల్ స్టేజెస్లో ఉంటాయి. కానీ బ్రెయిన్ కన్సిస్టెంట్గా డ్యామేజ్ అయ్యాక ఎక్కువ కార్టిసాల్ లెవెల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ ఇంకా స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. సో సెకండ్ స్టేజ్ నుంచే వాళ్ళకి ఆ స్ట్రెస్ రిలీఫ్ ఏమి ఉండదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఓకే, మరి మీ దగ్గర ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? అంటే ఇప్పుడు మామూలుగా ఆల్కహాల్కి ఎడిక్షన్ అయిన వాళ్ళు జనరల్గా హాస్పిటల్కి రావాలి, ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు, ఓకే అతను ఎక్కువ తాగుతున్నాడు, హెల్త్ ప్రాబ్లం అవుతుంది, సో కంటిన్యూ చేస్తే ఇంకా ఎక్కువ ఫర్దర్గా ప్రాబ్లం అవుతుంది కాబట్టి స్టాప్ చేయాలన్న ఆలోచనలో వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావాలన్నా వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు, ఎందుకంటే వాళ్ళ మెంటల్ కండిషన్ ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి నాకేమైనా ప్రాబ్లం ఉందా, నేను ఎందుకు రావాలి అని చెప్పి. సో అట్లాంటప్పుడు మరి మీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? వాళ్ళని ఎలా మోల్డ్ చేస్తారు, ఎట్లా మీ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తారు? రైట్ మా, మంచి ప్రశ్నమ్మా. ఇప్పుడు అడిక్షన్ అని ఇప్పుడు నేను చెప్పినట్టు పేషెంట్ కేర్ టేకర్స్ ఈజీగా అనలైజ్ చేయొచ్చు. ఏదైనా కంపల్సివ్ బిహేవియర్ కంటిన్యూగా దాని మీద ఎవరు డిపెండెన్స్ కనబడుతూ ఉంది, రిలేషన్షిప్స్ ఇవన్నీ కాంప్రమైజ్ అవుతున్నారంటే ఇంకా వాళ్ళు అడిక్షన్లో ఉన్నారని మనం నిర్ధారించుకోవచ్చు. సో యూజువల్గా మనకి ఇప్పుడు జనరల్ ఫార్మాట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడున్న సొసైటీలో మనకి ఈజీగా అవైలబిలిటీ అంటే సైకాట్రిస్ట్ని విజిట్ చేయడం. సో సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించడం వల్ల డెఫినెట్లీ కొంచెం ఉపయోగపడుతుంది ఏది స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కొంచెం మంచి చెడు తెలుసుకునే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. అండ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో మాత్రం కౌన్సిలింగ్స్ అర్థం చేసుకునే ఎబిలిటీ కూడా వాళ్ళకి ఉండదు అండ్ నాన్ కోఆపరేటివ్ ఉంటారు హెవీగా. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ
కొంచెం కౌన్సిలింగ్, కొంతవరకు కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది. ఓకే, సెకండ్ స్టేజెస్ స్టేజ్ దాటిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, ఏమండి విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాం అండి. పేరు చెప్పండి. సూర్యారావు అండి. సూర్యారావు గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేము కాఫీ టీలు ఎక్కువ తాగుతాం అండి. మార్నింగ్ లెక్కనే ఒకసారి ఎలాగ చాలా సార్లు రోజుకి ఒక 5-6 సార్లు అవుతుందండి. ఓకే, దాని గురించి దాని వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా, లేకపోతే మాన్యం ఎలాగా? ఓకే, మానేయాలనుకుంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఎస్, సో మంచి ప్రశ్న. యాక్చువల్గా కాఫీ టీ కూడా దీంట్లో కెఫీన్ అనే ఒక డ్రగ్ ఉంది. ఆ డ్రగ్కి కూడా మనం అలవాటు పడ్డాం, అర్థమైంది కదమ్మా. సో ఈ మన పూర్వీకులు ఎవరు తాగింది లేదు కాఫీలు, టీలు. స్పెషల్లీ మనకి ఏదో ఒక అడిక్షన్ క్రియేట్ చేస్తేనే వీళ్ళు టైం టు టైం వర్క్ చేస్తారని బ్రిటిష్ వాళ్ళు మనకు అండబెట్టిన ఒక హ్యాబిట్ ఇది. సో వాళ్ళు మనకి ఫ్యాక్టరీలలో పొద్దున వర్క్ చేయాలంటే ఫ్రీగా టీలు, కాఫీలు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అది ఏమైపోయిందంటే జెనెటిక్గా అందరికి అలవాటు పడిపోయి ఉన్నారు. సో ఏం లేదండి, కొన్ని రోజులు ఇబ్బంది అవుతుంది, మనం తాగకుండా ఉంటే కొన్ని రోజులు హెడేక్ వస్తుంది, కొన్ని రోజులు ఇబ్బంది పడుతుంది. కానీ దానికి ఆ డోపమిన్ అనేది కావాలి. ఇప్పుడు ఆ కెఫిన్ నుంచి వచ్చే ఆ డ్రగ్ వల్ల మనకి బ్రెయిన్లో డోపమిన్ రిలీజ్ అయ్యి మనకు అది ఒక రిలాక్సేషన్ ఇస్తుంది. కానీ దానికి బానిసగా మనం మారిపోయాం ఇప్పుడు. సో అండ్ కాఫీ టీల వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయని అంటే చాలామందికి యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 10,000 టైమ్స్ యాసిడిక్ ఈ కాఫీలు, టీలు. సో యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది, బాడీలో ఎన్వైర్న్మెంట్ పాడవుతూ ఉంటుంది, యాసిడ్స్ పెరిగిపోయి దానివల్ల మనకి కీళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలు, లాంగ్ టర్మ్లో మనకి చాలా హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇమీడియట్గా కాకపోయినా టెంపరీ బెనిఫిట్ ఏంటంటే మనకు అదొక ఇమీడియట్ స్ట్రెస్ రిలీఫ్, స్ట్రెస్ బూస్టర్గా మనం అది పనిచేస్తుంది. బట్ లాంగ్ టర్మ్లో మనకు అది తీవ్రమైన ఒక బ్యాడ్ హ్యాబిట్గా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా కాంప్లికేట్ అవుతాయి ఖచ్చితంగా. సో కొన్ని రోజులు ఏం లేదు, గ్రీన్ టీలు కానీ, హర్బల్ టీస్ కానీ, మనం కషాయాలు తాగిన దేశం కానీ కాఫీలు, టీలు తాగలేదు. సో కొన్ని రోజులు అలా కషాయాలు తాగడం వల్ల మన బాడీ డిటాక్సిఫై కూడా అవుతుంది, అండ్ మనం ఏదో తాగుతున్నా అని ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అండ్ గ్రీన్ టీలో టీ ఏం లేదండి, అది మనం జస్ట్ ఒక హర్బల్ మెడిసిన్ పేరు గ్రీన్ టీ, అంతేగాని దాంట్లో టీ అనేది ఏం లేదు. సో లెమన్ టీ, గ్రీన్ టీ, జామాకు కషాయాలు, అట్లా రకరకాల కషాయాలు. హుంజా టీ అని కూడా ఉంటుంది. హుంజా టీ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు ఉంటుంది, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది. సో వీటి వల్ల మనకి ఏంటంటే ఆ క్రేవింగ్స్ కంట్రోల్లో ఉంటాయి, మెల్లిమెల్లిగా తాగాలనే కోరిక కూడా దాని మీద తగ్గిపోతూ ఉంటుంది, డైవర్ట్ అయిపోవడం మంచిది దాని విషయం. జనరల్గా ఆ టైంలో తాగకపోతే తలనొప్పి రావడం, తల తిరిగినట్టు ఉంటుంది కదా, మరి అటువంటి అప్పుడు ఎటువంటి సపరేట్ మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఏం చేస్తే ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారంటారు? ఏం లేదు, మా కొన్ని ప్రెషర్ పాయింట్స్, ఈ థంబ్ ఉంది కదా, ఈ థంబ్ పైన ఉన్న అన్నీ కూడా మన బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, మన పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేసే నాడులన్నీ కూడా మనకి థంబ్ పైన ఉంటుంది. సో రెగ్యులర్గా దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి, నక్కులతోని దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటా ఉంటే రోజు మనకి ఇమ్మీడియట్గా, ఇప్పుడు హెడేక్ ఉందనుకోండి ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. అండ్ రోజు మీకు నొప్పి ఉన్నా లేకపోయినా ఇది రోజు స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్స్, పీనియల్ గ్లాండ్స్ ఇవన్నీ స్టిమ్యులేట్ అవ్వడము, బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు ఏవైతే బాగా హార్డ్ ఎక్కిపోయి ఉన్నాయో అవి డైలేట్ అవ్వడము, హెడేక్స్ కూడా తగ్గిపోవడము. అండ్ రోజు ఇది ప్రెస్ చేస్తే ఇంకా మీకు ఆ సిమ్టమ్స్ కూడా ఉండవు. ఓకే, సో ఆల్కహాల్ ఎడిక్షన్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్లో కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. మరి 2-3 స్టేజ్ల్లో వాళ్ళకి అసలు వాళ్ళ ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అదే, సో ఏం లేదు, మాకు ఇంకా ప్రవర్తన అంటే వాళ్ళు పెద్దగా కోఆపరేటివ్ ఉండరు, వాళ్ళు ఒప్పుకోరు కూడా. నేను అడిక్షన్లో లేను, నేను తలుచుకుంటే ఆపేస్తాను, మానేస్తాను అంటారు, కానీ అది ఎప్పుడు తలుచుకోరు, ఎప్పటికీ అలాగే ఉంటారు. సో అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో కొంత మంచి చెడు అర్థం చేసుకునే ఎబిలిటీ ఉంటుంది. కొంతమంది ఆ కౌన్సిలింగ్స్కి లొంగే అవకాశాలు కూడా 50-50%. ఒక రకం చెప్పాలంటే మనకు ఆ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి 50-50% వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మిగతా వాళ్ళకైతే అది హెల్ప్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నిశ్చయించుకొనే వస్తారు, అంటే నేను ఎవరికి లొంగొద్దని. సో అలా కూడా ఉంటారు, అలాగే ఉంటారు డెఫినెట్లీ. అండ్ సెకండ్ స్టేజ్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు రమ్మన్నా కూడా
పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు 90% పేషెంట్స్, అండ్ వచ్చినా కూడా వాళ్ళు ఏమి అర్థం చేసుకోరు. సో అలాంటి వాళ్ళకి పార్షియల్గా రీహాబిలిటేషన్ సెంటర్స్లో హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అంటారు. ఒక 15 days 1 month అలా చెప్తారు. వాళ్ళకి విగరస్ కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి, కొద్దిగా యోగా చేపిస్తారు, కొంచెం డైట్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా ఒక రకంగా చెప్పాలంటే 90% పేషెంట్స్లో మార్పు రాదు. రిహాబ్ సెంటర్స్లో కూడా మార్పు రాదు. అండ్ లాస్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళకైతే 3 months 6 months వాళ్ళని ఇంకా మల్టిపుల్ టైమ్స్ రీహాబ్ సెంటర్స్లో అడ్మిట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలాంటి మార్పు ఉండదు. సో ఉల్టా ఈ రీహాబ్ సెంటర్స్ లో ప్లస్ అక్కడ ఉన్నంత వరకు బాగానే ఉంటారేమో, ఆ ట్రీట్మెంట్ అయిపోయి బయటకు వచ్చిన వెంటనే తర్వాత మళ్ళీ అదే అట్మాస్ఫియర్. సో ఎందుకు ఈ కేసెస్ ఫెయిల్ అవుతాయి అని అంటే రీహాబ్ సెంటర్స్ లో ఫస్ట్ థింగ్ మనిషి నేచర్ ఏంటి, మంచి విషయాలు నేర్చుకోమంటే అంత ఈజీగా నేర్చుకోడు, కానీ చెడ్డ విషయాలు చాలా ఈజీగా నేర్చుకుంటాడు. సో వీళ్ళకంటే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ. సో వీళ్ళకంటే ఎక్కువ 4 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో కలిసి వీళ్ళు ఇంకా ఎలా చెడిపోవాలా అనే కొత్త విషయాలు నేర్చుకుంటారు, కానీ మంచి విషయాలు నేర్చుకోవడం చాలా కష్టం అక్కడ. అండ్ మోర్ ఓవర్ ఎనీ రీహాబ్ సెంటర్, మీరు ఎంత కాస్ట్లీ రీహాబ్ సెంటర్కైనా అడ్మిట్ చేయండి, వాళ్ళని ఫస్ట్ అడగండి, సార్ పేషెంట్ ఎలా మారుతారో చెప్పండి అంటే, మారాలి అనుకొని మా దగ్గర అడ్మిట్ అవ్వాలి పేషెంట్, నేనే మారాలి, వాళ్ళే డిసైడ్ అయ్యి మా దగ్గరకు వస్తేనే వాళ్ళు మారుతారు, కానీ యూజువల్గా ఎవరు మారరు. అంటే ఎవరు మారరు. ఓపెన్ గా క్లియర్ గా మీకు ఎనీ రీహాబ్ సెంటర్లో వాళ్ళు చెప్పేది అదే. సో ఆ విధంగా మనం చూసుకుంటే 95% పేషెంట్స్ ఎవరు అనుకొని రారు, అనుకునే వాళ్ళే ఉంటే అక్కడ దాకా కూడా రాదు సిచ్యువేషన్. సో ఇలాంటి వాళ్ళ కోసం కొత్త ప్రోటోకాల్స్ WHO అండ్ వేరే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అండ్ ఇక్కడ ఎక్కువ నష్టపోతున్నారు పేషెంట్స్. ఎందుకంటే మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో వచ్చేసి ఎక్కువగా డ్రగ్, ఎందుకంటే వాళ్ళు కోఆపరేట్ చేయరు, బాగా గొడవలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి తాగకపోతే విపరీతంగా వాళ్ళ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. సో వాళ్ళకి రకరకాల మత్తు పదార్థాలు వాళ్ళకి ఇచ్చి పడుకోబెట్టాలి వాళ్ళని. ఇంకా లో కాస్ట్ రీహాబ్ సెంటర్స్లో అయితే కొట్టడం తిట్టడమే ఉంటుంది, వాళ్ళు మత్తు పదార్థాలు ఇవ్వడం తక్కువ, ఎక్కువగా అబ్యూస్ చేయడం అనేది ఉంటుంది. సో అక్కడ పెద్దగా పేషెంట్ ఒక రకంగా చెప్పాలంటే జైల్లో వేసినట్టే వాళ్ళు. సో ఇంకా ఒక రకంగా గ్రడ్జ్ పెంచుకుంటూ ఉంటారు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ మీద, నన్ను అలా వేసేస్తావా, నన్ను ఒక జైల్లో వేసారా, నేను ఏమైనా పిచ్చివాడినా అని చెప్పేసి మెంటల్ గ్రడ్జ్ పెంచుకుంటున్నారు. కొంతమంది క్రిమినల్స్గా మారుతున్నారు, కొంతమంది ఇంకా కొత్త కొత్త అడిక్షన్స్ నేర్చుకొని వస్తున్నారు. నా దగ్గర వచ్చిన పేషెంట్స్ లేదా ఒక పేషెంట్ వాళ్ళ మదర్ మీద రాగానే ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చి చంపడానికి ప్రయత్నం చేశారు. సో అలాంటివి విపరీతంగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ మెంటల్ హెల్త్ ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో WHO కానీ ఇప్పుడు కొత్త ప్రోటోకాల్స్ వచ్చాయి, దీంట్లో కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి, మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే కొత్త వైద్య విధానం వచ్చింది. దీంట్లో పేషెంట్కి రీహాబిలిటేషన్లో వేయాల్సిన అవసరం చాలా తక్కువ. ఒక 5% కేసెస్లోనే మనం రీహాబ్ సెంటర్స్లో వేయాల్సిన అవసరం ఉంది. 95% పేషెంట్స్కి అసలు రీహాబ్ సెంటర్లో వేయాల్సిన అవసరమే లేదు. అదే ట్రీట్మెంట్కి విల్లింగ్గా ఉన్న వాళ్ళకి ఓకే, మరి విల్లింగ్గా లేని వాళ్ళకి ఎస్ ఇప్పుడు అదే ఆన్సర్ చెప్తాను. సో పేషెంట్స్లో ఇప్పుడు మా దగ్గర వచ్చే పేషెంట్స్ టైప్లో 80% పేషెంట్స్ నాన్ కోఆపరేటివ్, వాళ్ళు రారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నే రమ్మని చెప్తాం. సో ఇక్కడ మనం చూసుకుంటే స్టేజెస్ అయితే ఉన్నాయి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇవి ఉన్నాయి కదా. దాంట్లో జనరల్ బ్రాడ్ కేటగిరీస్ మనం మాట్లాడుకుంటే 80% పేషెంట్స్ నాన్ కోఆపరేటివ్. తెలుసుకుందామండి. కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి అండి, రామారావుని. ఓకే రామారావు గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి సార్. ప్రతి నెలకి ఒక ఆల్కహాల్ బాడీకి కావాలని అంటారు కదండి, ప్రతి నెల బాడీకి ప్రతి బాడీకి కూడా ఆల్కహాల్ అవసరమని అంటారు కదండి డాక్టర్ గారు కనుక. ఓకే అర్థమైంది. మరి అది తాగొచ్చా తాగకూడదా అండి? సార్ ఒకప్పటి శరీరాలు ఇప్పుడున్న శరీరాలకు చాలా మార్పు వచ్చింది సార్. ఒకప్పుడు పాత సిలబస్లో డాక్టర్సే చెప్పేవాళ్ళు రోజు 2 పెగ్గులు తాగండి ఏం పర్వాలేదని. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ మాత్రం కూడా సేఫ్ లిమిట్స్ అంటూ లేవు. ఇప్పుడు ఒకప్పుడు
ఆల్కహాల్ తాగడానికి అంటే క్యాన్సర్ కాదు, ఓన్లీ అంటే అనారోగ్యం కారణం అవుతుందని చెప్పేవాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ వరకు కూడా వస్తుందని నిర్ధారణ అయిపోయింది. సో ఇప్పుడు సేఫ్ లిమిట్స్ అంటూ ఏం లేవు. అంటే కొంచెం అప్పుడప్పుడు నేను లైట్గా ఒక పెగ్గు తాగుతాను, 2 పెగ్గులు తాగుతాను అంటే కూడా మన శరీరాలు తట్టుకునే శక్తి సామర్థ్యాలు తగ్గిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఎలాంటి సేఫ్ లిమిట్స్ అంటూ లేవు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఇస్తున్న సూచనలు ఏంటంటే బ్యాన్ చేసేవనే చెప్తుంది సార్ అన్ని గవర్నమెంట్స్కి. ఇప్పుడు గుజరాత్లో అందు గురించి అక్కడ బాడీకి అవసరం లేదంటారా డాక్టర్ గారు? అవసరమే లేదు సార్, దానివల్ల మీకు ఏ ప్రయోజనం అంటూ లేదు. కాబట్టి ఏ మత్తు పదార్థం మనిషికి అవసరం లేదు. రైట్ అండి. సో చూసుకుంటేమా 80% పేషెంట్స్ నాన్ కోఆపరేటివ్, వాళ్ళు ఏ ట్రీట్మెంట్కి రమ్మన్నా వాళ్ళు రారు. మేల్ స్పెషల్లీ ఈగో, అది మేల్ ఈగో ఉండొచ్చు, ఫీమేల్ ఈగో ఉండొచ్చు, ఈగో విపరీతంగా ఉంటుంది. అంటే వాళ్ళని కంట్రోల్ చేయాలి అని ప్రయత్నం చేస్తే అంతకంటే ఎక్కువగా ఇంకా నేను తాగి చూపిస్తాను అనే మెంటాలిటీ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు మనం రికమెండ్ చేసేది ఏంటంటే పేషెంట్ కేర్ టేకర్స్నే రమ్మంటాం. ఎవరైతే అన్ని రకాలుగా మంచి చెడు అని చూసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేయమని చెప్తాము. వాళ్ళు కన్సల్ట్ చేస్తే వాళ్ళ ద్వారా వాళ్ళ ఫిజికల్ హెల్త్ ఎలా ఉంటుంది, మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు ఎంత దాని మీద అడిక్ట్, ఏ స్థాయిలో అడిక్ట్ అయ్యారు అనేది అర్థం చేసుకొని వీళ్ళకు కౌన్సిలింగ్ సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యూజువల్గా మాకు ఆన్లైన్ కన్సల్టేషన్స్, వేరే వేరే దేశాల నుంచి ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఫిజికల్గా మా హాస్పిటల్ కూడా రమ్మని రికమెండ్ చేస్తాము. సో వాళ్ళకి మొత్తం గైడెన్స్ ఇస్తాం వీళ్ళ హెల్త్ పట్ల. మీరు ఎలాంటి డైట్ ఫాలో అవుతే మంచిది, తర్వాత మెడిసిన్స్ తెలియకుండా ఎలాంటివి ఇవ్వాలి, మొత్తం ప్లాంట్ బేస్డ్ మెడిసిన్సే, న్యాచురల్ హెర్బల్ మెడిసిన్సే ఇస్తాము. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండని మెడిసిన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో అనుకోకుండా చిన్నపిల్లలు తినొచ్చు, లేదా ఇప్పుడు వీళ్ళు రుచి చూసే పెట్టాలి వాళ్ళకి ప్రతిదీ. సో ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ లేనివే, అంటే ఒకే పూట మొత్తం మెడిసిన్ ఒక పూట మింగేసినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాని మెడిసిన్స్ మాత్రమే ఇస్తాం. సో ఆ మెడిసిన్స్ వీళ్ళకి తెలియకుండా టేస్ట్లెస్గా వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో, తాగే పానీయాల్లో ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏ రుచి, రంగు ఏది మారదు, తెలిసే అవకాశం కూడా ఉండదు. సో పేషెంట్కి తెలియకుండానే 15 to 25 డేస్లోనే మెడిసిన్ యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు ఒక రకంగా హెవీగా డిపెండెంట్గా ఉంటారు. బ్రెయిన్ డోపమిన్ సోర్స్ ఉంటుంది. సో ఫస్ట్ దెబ్బ కొట్టేది ఆ డోపమిన్ సోర్స్ మీదే. వాళ్ళకి ఏదైతే సంతోషం, సంతృప్తి వస్తా ఉందో అది రాకుండా జరుగుతుంది. దాని మీద ఆశ్చర్యం కలగడం. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో కూడా వాళ్ళు ఈ ఆల్కహాల్ ని తాగుతూనే ఉంటారు. తాగాలి కూడా, ఎందుకంటే బ్రెయిన్ కి కదా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. కాలర్ ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యమగనూరు మేడం, వీర గోవింద్. వీర గోవింద్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. అదే మందాతున్నాడు మేడం అల్లుడు. ఓకే సార్, చెప్పండి సార్. అల్లుడు మందాతున్నాడు, దానికి మార్పిచ్చేకి మార్గం ఏమైనా ఉందా మేడం? సార్ ఇప్పుడు తనకి ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి తీసుకొని రండి. తను కూడా మానుకోవాలనుకుంటున్నాను, నేను మానలేకపోతున్నాను అలా ఇబ్బంది పడుతూ చెప్తా ఉంటారు పేషెంట్స్. ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళు మానలేకపోతున్నారని ఇబ్బంది పడతారు. కానీ మెజారిటీ 80% జనాలు వాళ్ళు ఏ వైద్యానికి రమ్మన్నా, ఇక్కడ పక్కనున్న డాక్టర్ దగ్గర రమ్మన్నా వాళ్ళు రావడానికి ఇష్టపడరు. సో అలాంటి పక్షాన్ని మీరు ఏం చేయాలంటే వాళ్ళు వైఫ్ అంటే మీ అమ్మాయికి కానీ వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకుంటాం. వాళ్ళ మెడికల్ హిస్టరీ ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇవన్నీ అలవాట్లు ఉన్నావు, మానసికంగా శారీరకంగా ఎలా ఉంటారు, అవన్నీ తెలుసుకొని వాళ్ళని తెలియకుండా మాన్పించే ట్రీట్మెంట్ కోర్సెస్ ఇస్తూ ఉంటాం. సో హార్డ్లీ ఒక 3 to 4 monthsలోనే వాళ్ళు పూర్తిగా ఆపేస్తారు. కానీ కూడా ఆపేశాక కూడా వాళ్ళ మైండ్ సెట్ పూర్తిగా మారడానికి, మానసికంగా కూడా వాళ్ళు పూర్తిగా నార్మల్ జీవితానికి అలవాటు పడడానికి కూడా కొన్ని బేసిక్ మెడిసిన్స్ అనేవి ఇంకా ఇవ్వడం జరుగుతుంది. అవి కంప్లీట్గా వాడేస్తే ఇంకా వాళ్ళు పూర్తిగా నార్మల్ జీవితానికి అలవాటు పడిపోతారు. అండ్ జీవితాంతం వాళ్ళు ఒక భ్రమలో ఉండిపోతారు. నేనే మానేశాను, నేనే ఆరోగ్యంగా ఉన్నానని భ్రమలో ఉండిపోతారు లాస్ట్కి. సో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటే మీరే రావచ్చండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇచ్చే మెడిసిన్ ఏదైతే ఉందో తీసుకుంటూ కూడా ప్యారలల్ గా ఆల్కహాల్ వాళ్ళు తాగుతూ ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళు తాగుతూనే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేను అదే చెప్తాను పేషెంట్ కేర్ టేకర్స్కి, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవ్వండి. మీరు క్రమంగా ఈ మెడిసిన్స్ తెలియకుండా వాళ్ళ ఆహార పదార్థాల్లో ఇస్తూ ఉండండి అని చెప్తాము. సో అవన్నీ వాళ్ళు ఫాలో అవుతున్న కొద్దీ ఫస్ట్ మంత్లోనే ఎంత లేకున్నా వాళ్ళకి ఆ డోపమిన్ ఎఫెక్ట్ అంతా కూడా తిరగబడుతూ ఉంటుంది. దాంట్లో వచ్చే సంతోషం, సంతృప్తి
ఇవ్వడం తగ్గిపోతూ ఉంటుంది, సఫకేట్ అవుతూ ఉంటారు, వికారం వస్తుంది, అసహ్యం వస్తుంది అది తాగుతూ ఉంటే. సో బాగా నచ్చిన కూర సడన్గా నచ్చకపోతే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే తాగాలన్న కోరిక అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ఆ ఫీలింగ్స్, ఆ హ్యాపీనెస్ ఏదైతే వాళ్ళకి ఆ హార్మోన్స్ ద్వారా వస్తుందో అది రాకుండా చేస్తాం, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మంత్లోనే వాళ్ళకు 50% అన్న తగ్గించుకుంటేనే వాళ్ళు తాగడం కొనసాగించగలరు, లేకపోతే తాగడం ఆపేయాల్సి వస్తుంది. బలవంతంగా తాగే ప్రయత్నం చేశారనుకోండి, మీకు నచ్చని కూర బలవంతంగా తింటుంటే ఎలా ఉంటుంది, వికారం వస్తుంది, అసహ్యం వస్తుంది, బాగా అనీజీ అనిపించి వామిటింగ్స్ కూడా చేసేసుకుంటారు. సో ప్రతిసారి వామిట్ అవుతుందంటే ఒకసారి 2 సార్లు బ్రెయిన్కి అది ఒక స్ట్రాంగ్ అలర్ట్ మెకానిజం క్రియేట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ లిమిట్ దాటరు, ఇంకా కొంచెం వికారం రాగానే ఆపేస్తారు. సో ఫస్ట్ మంత్ ఎంత లేకున్నా ఒక 50% రెడ్యూస్ చేసుకుంటారు, సెకండ్ మంత్ 70%, థర్డ్ మంత్ 90%, ఫోర్త్ మంత్కి పక్కోటి తాగుతుంటే కూడా సఫకేట్ అవుతారు స్మెల్కి. సో ఫిజికల్ ఫస్ట్ స్టేజ్ని మనం ఫిజికల్ డీ అడిక్షన్ అంటాం, అంటే ఫిజికల్గా దాన్ని దూరం చేసాం, కానీ మానసికంగా ఇంకా దానికి బానిసే. బ్రెయిన్ వాళ్ళని ఏమంటుందంటే ఇంకొక వారం 10 రోజులు ఆగి మళ్ళీ ట్రై చేయి, మళ్ళీ 10 రోజుల తర్వాత ట్రై చేయి, పడట్లేదు కదా మళ్ళీ ట్రై చేయి అంటే బానిసగా ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది. దానికి ఆ సంతోషం సంతృప్తి కావాలి దాని నుంచి. సో అప్పుడు మన ఫోకస్ అంతా ఫిజికల్గా వంటబడకుండా చేస్తూనే బ్రెయిన్ మీద ఫోకస్ చేస్తాం. సో సెకండ్ స్టేజ్ యూజువల్గా ఒక 4 months 6 months బ్రెయిన్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్. సో ఆ ట్రీట్మెంట్లో ఏంటంటే ఆ ఫీలింగ్స్ రోజు రోజుకి ఇంకా చచ్చిపోతూ ఉంటుంది, అంటే విత్డ్రాల్ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి, దాని మీద ఆశ అనేది పోతూ ఉంటుంది. సో బ్రెయిన్కి ఆ సోర్స్ ఆఫ్ డోపమిన్ ఏదైతే ఉందో ఆల్కహాల్ మీద, ఆ సోర్స్ అనేది ఇంకా ఈ సోర్స్ నుంచి నాకు ఈ సంతోషం సంతృప్తి రాదు అని అది పూర్తిగా నిర్ధారించుకొని దాని మీద ఫీలింగ్స్ అన్ని తగ్గించేస్తుంది. సో ఒక నార్మల్ మనిషికి దేంట్లో వస్తుంది సంతోషం సంతృప్తి? ఫ్యామిలీతోని, సోషల్ లైఫ్తోని, బాధ్యతలు, వాళ్ళకి ఇష్టమైన పనులు ఏవైతే రెగ్యులర్ లైఫ్లో ఉంటాయో అవి మెల్లిమెల్లిగా అలవాటు పడడం స్టార్ట్ అవుతాడు. సో అవి అలవాటు పడి కొంతకాలం అలవాటు అయ్యాక అప్పుడు మెల్లిమెల్లిగా మెడిసిన్స్ని విత్డ్రా చేసుకోవడం అంటాం. అంటే దీన్ని మనం రీహాబిలిటేషన్ అంటాం. ఒక మనిషిని తీసుకొచ్చి బందీఖానాలో వేసి రీహాబిలిటేషన్ అంటే రీహాబిలిటేషన్ కాదు. ఎక్కడ చెడిపోయాడో, ఏ సందర్భాల్లో, అంటే ఏ ఫ్రెండ్షిప్తోనో, ఏ సొసైటీతోనో, ఏ ఫ్యామిలీ దగ్గర చెడిపోయి ఆయన పాడైపోయాడో అక్కడే బాగయ్యి అక్కడే సంతోషంగా సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి. అదే అసలు సిసలైన రీహాబిలిటేషన్. అర్థమైంది కదమ్మా? ఇక్కడ 2 అడ్వాంటేజెస్. పేషెంట్కి మానసికంగా ఎక్కడ మనం దెబ్బతీయట్లేదు, రెండోది బంధించట్లేదు కదా, రెండోది ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ కంపేర్ టు ఈ రెగ్యులర్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్. ఎందుకంటే వాళ్ళని అక్కడ ఫుడ్, వాళ్ళకి రకరకాల మెడిసిన్స్, పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద ఏసీలు. సో విపరీతంగా చిన్న రీహాబ్ సెంటర్స్లో చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద రీహాబ్ సెంటర్స్లో అయితే లక్షల కోట్లలో ఖర్చు. అండ్ అక్కడ పేషెంట్కి ఏమైనా మేలు జరుగుతుందా అంటే ఏ మేలు జరగట్లేదు. వాళ్ళే ఓపెన్గా చెప్తారు, మారాలి అనుకొని అడ్మిట్ అవ్వాలి. ఎవరు వెళ్తారు అట్లా? సో ఇక్కడ ఈ 80% పేషెంట్స్ వాళ్ళ స్థాయిని బట్టి మేము వాళ్ళకి ఉన్న డోసేజ్ అవన్నీ ఫిక్స్ చేసి పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ 90% పేషెంట్స్లో రిలాప్స్ కూడా ఉండదు, మళ్ళీ తాగాలనే ఫీలింగ్స్ కూడా వాళ్ళు కలగవు. ఓ 10% పేషెంట్స్ ఒక 1 year 2 years 5 years 10 years తర్వాత వాళ్ళు మళ్ళీ ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఉంటారు కదా బలవంతంగా తాగిచ్చారు, అప్పుడు వాళ్ళ బ్రెయిన్కి మళ్ళీ చిన్న ఆశ పుడుతుంది, అప్పుడప్పుడు మళ్ళీ తాగి మళ్ళీ మెల్లిమెల్లిగా బానిస అవ్వాలనే ఆలోచనలు వాళ్ళు స్టార్ట్ అవుతాయి. సో పేషెంట్ కేర్ టేకర్స్కి ముందే చెప్తాం, అమ్మ అనుకోకుండా వీళ్ళు ఎప్పుడన్నా తాగారు అనుకోండి, వాళ్ళకి తాగాలనే కోరికలు అయితే చచ్చిపోతాయి, బలవంతంగా ఎవరైనా తాగిచ్చారు మళ్ళీ ఆ ఫీలింగ్స్ మొదలవుతాయి, వాళ్ళు చిన్న కోరికలు మొదలవుతాయి. సో మీరు ఐదర్ మమ్మల్ని ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి, లేదా మెయింటెనెన్స్ డోస్ అనేది దగ్గర పెట్టుకోండి. సో ఒక 1 week 10 days ఆ మెయింటెనెన్స్ మెడిసిన్ ఇవ్వగానే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఆశ పోతుంది, మళ్ళీ వ్యతిరేకమైన భావాలే క్రియేట్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా మొక్క దశలోనే తుంచాలి, దాన్ని విషవృక్షం అయ్యేదాకా చూడొద్దు. సో ఒక 1 week 10 days, ఒక 1 month 2 months ఆ కండిషన్ బట్టి చెప్తాం. వేసిన వెంటనే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అప్పుడే పోతాయి. లేదు కొంతకాలం మనం డిలే చేస్తామంటే వాళ్ళు కొద్దిగా ముదురుతారు. సో ఇమ్మీడియట్గా ఎంత అర్లీగా మనం అడాప్ట్ అవుతే అంత ఈజీగా వాళ్ళకి మళ్ళీ ఫీలింగ్స్ అనేవి పోతాయి. సో 20% ఇంకా కేటగిరీ ఉంటారు, దాంట్లో ఒక 10% పేషెంట్స్ సెల్ఫ్ విల్లింగ్తో వస్తారు. సార్ నా వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, నా ప్రొఫెషనల్ లైఫ్ దెబ్బతింటుంది, నా హెల్త్ దెబ్బతింటుంది అని వచ్చే వాళ్ళు ఉంటారు. ఒక 10% కేటగిరీ ఎలా ఉంటారంటే ఇక వైఫ్ ఫోర్స్ మీదనో వాళ్ళ గోళ తట్టుకోలేకనో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు,
ఓకే. కానీ ఇంట్లో ఉన్న విపరీతమైన ఫ్యామిలీ ప్రెషర్తోనూ రావడం జరుగుతుంది. వాళ్ళు మనం చూడగానే మాకు అర్థమైపోతుంది ఈయనకి ఇంట్రెస్ట్ లేదని. సో వాళ్ళకి చెప్తాము, అమ్మా ఇప్పుడు ఆయనకు తెలిసి తీసుకొచ్చారు కదా, వాడియండి మెడిసిన్స్ అన్ని, ఆయన హెల్త్ చెకప్ చేస్తాము అన్నీ వాడిస్తాం. కానీ వాళ్ళకి ప్లాన్ బి కూడా చెప్తాం, ఆయన ఎక్కువ కాలం అయినా మీకు మాట వినడు, సో ఎప్పుడైతే మీకు నాన్ కోఆపరేటివ్ అవుతాడో మీరు తెలియకుండా మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. ఒకవేళ కోఆపరేటివ్ ఉంటే పూర్తిగా ఆయనే మానేస్తాడు, నాన్ కోఆపరేటివ్ ఉంటే తెలియకుండా ఇప్పుడు 80% కేటగిరీని ఎలా మనం ట్రీట్ చేస్తున్నామో అలా వాళ్ళకి ప్లాన్ బి కూడా చెప్తాం. సో వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు, ప్రాబ్లం లేదు. మరి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఎంత టైం పడుతుందండి తెలుసుకుందాం. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుండి మాట్లాడుతున్నామండి. ప్రాబ్లం అదే ఏంటి? చెప్పండి. మా అబ్బాయి తాగుతూ ఉంటాడండి అప్పుడప్పుడు. ఓకే, ఎంత అండి మీ అబ్బాయి ఏజ్? 16 అండి. 16 సంవత్సరాలు. ఓకే. అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు. ఓకే. ఈ కైనీరు రాజా కైనీ అవి ఉంటాయి చూడండి, ఆయన అవుతూ ఉంటాడు. గుట్కాలు, పాన్ పరాకులు. ఓకే. మా ఆయన గారు కూడా ఈ మధ్యన కొల్లు తాగుతున్నారండి. డీలక్స్లు గట్ట నవ్వుతాడు అక్కడ కూడా. సరేమ్మా, ఆయనకి మీ అబ్బాయికి దాదాపు మీరు చెప్పిన ఏజ్ వయసుకి అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదమ్మా. ఎంత చెప్పినా ట్రీట్మెంట్కి రమ్మన్నా కూడా వాళ్ళు సహకరించే ఇది ఉండదు. సో మీరు ఆయన ఒకవేళ మానేయాలి అని అనుకుంటున్నాడు అంటే ఆయన తీసుకొని రండి అమ్మా హాస్పిటల్కి, లేదా మీరు హాస్పిటల్ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి తెలియకుండా కూడా మీకు వైద్యం ఇవ్వచ్చు. వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో మనం మెల్లిమెల్లిగా మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి తాగాలనే కోరికలు, వాళ్ళకి మన గుట్కా అవన్నీ వేసుకునే కోరికలు కూడా వాళ్ళకి రోజు రోజుకి తగ్గిపోయి వాళ్ళే మానేసే అవకాశం కూడా ఉంటుంది. సో మీరేం వరి అవ్వకండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితి ఉన్నా ఆ ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు ఆన్లైన్ మా లేడీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు మీకు ఎలా చేయాలి ఏం చేయాలనేది వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మీకు టైం టు టైం మెడిసిన్స్ కూడా వాళ్ళు పంపించే ఏర్పాటు చేస్తారు మీకు. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మాది అమలాపురం అండి. పేరు చెప్పండి. అది తాతగారితో మాట్లాడదాం. సరే మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, సమస్య ఏంటో చెప్పండి. అది కాలు మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయండి. నాకు కొద్దిగా పీక్కడ మెడకడ ఈ పక్కనే నరం అరికిందని చెప్పారండి తాతగారు. ఓకే అమ్మా. ఈ చెవులు కాడ ఈ నొప్పిగా ఉంటదండి, మాది తలుపునట్టుగాని దీనివల్ల. ఓకే అమ్మా. అది ఇప్పుడు ఇందాక నేను సరిగ్గా అర్థం అవ్వలేదండి. ఏదో నొప్పుకోమన్నారు కదా, అది దేనికైనా పనిచేద్దా అంటారా ఏంటి అడిగిదేమోనండి బాబు. అదేమ్మా, మీ మెడ దగ్గర వచ్చేసిమా మెడ నరాలు ఏమన్నా ప్రెస్ అయిపోయి ఉంటాయి. సో ఈ వెనక ఉంటదండి, ఇక్కడ ఈ పక్కన భుజం పక్కన తిమ్మిరిగా ఉంటదండి. అదే ఈ వెనక భాగం ఇవన్నీ ప్రెస్ చేస్తూ ఉంటే మీకు మెడ నొప్పి తగ్గే అవకాశాలు ఉంది. ఈ బొటన వేలి వెనుక వైపు దానికి సంబంధించిన నాడులు ఉన్నాయి. వాటిని మనం రెగ్యులర్గా ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మీకు కొంచెం మెడ నొప్పి అనేది తగ్గుతుంది. అండ్ ఈ చూపించే ఈ 2 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మోకాళ్ళకు సంబంధించిన నాడులు దీంట్లో ఉన్నాయి. ఇవి బాగా రెగ్యులర్గా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మీకు మోకాళ్ళ నొప్పులు కూడా కొంచెం కంట్రోల్లో ఉంటాయి. అంటే ఒక పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా మీకు ఈరోజు పూట గడుస్తుంది. కానీ లోపటున్న అసలు సమస్యను కూడా మనం తెలుసుకోవాలమ్మా. దానికోసం మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే కొన్ని రకాల పరీక్షలు చేసి అసలు మీకు వెన్నుపూస ఎంత డ్యామేజ్ అయింది, మీ మోకాలు ఎంత డ్యామేజ్ అయింది, ఇంకా ముందర డ్యామేజ్ అవ్వకుండా ఎలా కాపాడాలి, అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్కి మళ్ళీ స్ట్రెంగ్త్ రీజనరేషన్ వితౌట్ సర్జరీ కొంతవరకు కరెక్షన్ చేసేసి మళ్ళీ నార్మల్ జీవితానికి రావచ్చమ్మా. సో ఈరోజు పూట గడవడం అనేది సమస్యకి పరిష్కారం కాదు, దాన్ని శాశ్వత పరిష్కారం వైపు వెళ్ళడమే మీకు పరిష్కారం. సో ఒకసారి హాస్పిటల్కి రావడం మంచిది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక కాలర్ మాట్లాడారు 16 సంవత్సరాల వయసు గల అబ్బాయి అని చెప్పి. అంటే ఎన్ని రకాల అనారోగ్య అంటే ఎడిక్షన్స్ ఉండాలో అన్ని రకాలు ఉన్నాయి అతనికి. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే అండి, మీ పేరు? నమస్తే, అరుణ అండి. అరుణ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గారు ఎక్కువ తాగుతూ ఉంటున్నారండి. ఓకే, చెప్పండి అమ్మా, వింటున్నాను, చెప్పండి.
తాగుడు మాన్పించడానికి ఏం చేయాలంటారా? అవునండి. ఓకే అండి. ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తలేదు ప్రస్తుతానికండి. ఆయనకి కాలు ఇరిగిపోయింది, ఇంట్లోనే ఉంటున్నారు, కానీ ఫిస్టులు వస్తాయండి. ఫిట్స్ వస్తున్నాయి. వస్తాయండి. ఓకే, ఫిట్స్ వస్తున్నాయి అంటే నా బ్రెయిన్ నరాలు బాగా డ్యామేజ్ ఉన్నట్టమ్మా. సో మీరు ఫిట్స్కి సంబంధించిన మెడిసిన్స్ తాత్కాలికంగా వేసుకోవాలి. ఆయనకి అదే వేసుకోవాలి, తప్పకుండా వేసుకోవాలి. అండ్ ఆయనకి తాగడం మానాలి అని ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆయనను ఒకసారి తీసుకురండి అమ్మా. లేదు ఆయనకు అస్సలు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు కానీ మీరు కానీ ఒకసారి హాస్పిటల్కి ఆయన రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఆయన పరిస్థితులు ఆయనకు తెలియకుండానే వస్తే ఆయన సమస్యలన్నీ తెలుసుకొని దాని ప్రకారం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆయనకు తెలియకుండానే ఆ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఆయనే మానేసుకుంటాడమ్మా. ఒక 3-4 నెలల్లోనే పూర్తిగా మానేస్తారు. ఇంకా ఆయనకు మళ్ళీ శాశ్వతంగా మళ్ళీ తాకుండా ఉండడానికి కూడా కొన్ని మెడిసిన్స్ వాడుకుంటే దాని మీద ఇంకా ధ్యాసే ఉండదు ఆయనకి. అర్థమైంది కదమ్మా? సో ఒకసారి రావాలి, మీ పిల్లలతో మాట్లాడుకొని ఒకసారి హాస్పిటల్కి వస్తే సరిపోతుందమ్మా. ఏ ఊరండి? హైదరాబాద్ అమ్మా. హైదరాబాద్ రావాలండి. అవునమ్మా. డాక్టర్ గారు ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ గారు, ఇప్పుడు మగవారితో కంపేర్ చేస్తే ఆడవాళ్ళు కూడా మేమేం తక్కువ కాదని చెప్పి తాగేస్తూ ఉన్నారు, వాళ్ళు చక్కగా అలవాటు చేసేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయండి? డెఫినెట్లీ అమ్మా, చాలా హెవీ కాంప్లికేషన్స్. ఎందుకంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ, హార్మోనల్ ఇష్యూస్, ఇవన్నిట్లో చాలా హెవీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరికి సేఫ్ కాదు. ఇప్పుడున్న, నేను మీకు ఆల్రెడీ ఒక కాలర్ అడిగినట్టు, సార్ ఒకప్పుడు డాక్టర్లే తాగమని చెప్పేవాళ్ళు కదా అంటే, ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ డాక్టర్స్ ఎవరు కూడా ప్రోత్సహించట్లేదు. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా క్లియర్గా చెప్పేసింది, ఏమాత్రం కూడా సేఫ్ కాదు, కంప్లీట్లీ క్యాన్సరస్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ మనకి వచ్చే యాడ్స్ కూడా, మూవీస్ మధ్యలో వచ్చే యాడ్స్ కూడా క్యాన్సర్ ప్రమాదకరం అని చెప్పేసి, ప్రమాదకరం కాదు క్యాన్సరస్ అని చెప్తున్నారు ఇప్పుడు ఓపెన్గా. సో హెవీగా వీళ్ళకి ఈ హార్మోనల్ సమస్యలు రావడము అండ్ బర్త్ డిఫెక్ట్స్ రావడము అండ్ రేపు పుట్టబోయే పిల్లల్లో కూడా విపరీతమైన డిఫెక్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి లేడీస్కి అయితే ఏమాత్రం కూడా సేఫ్ కాదు, మగవాళ్ళకి కాదు అండ్ లేడీస్కి అసలే కాదు. డెఫినెట్లీ లేడీస్ కూడా ఎక్కువ మంది అడిక్షన్ పేషెంట్స్ మా దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే కొంచెం స్ట్రెస్కి వాళ్ళు కళ్ళు ఇవన్నీ తాగడం జరుగుతూ ఉంది. అండ్ ఈ కల్తీ కళ్ళు ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ కలపడం వల్ల వాళ్ళు చాలా హెవీగా డ్యామేజ్ అవుతున్నారు. మెంటల్గా విపరీతమైన డిపెండెన్సీ వాళ్ళకి క్రియేట్ అవుతూ ఉంది. ఎవ్రీ వీక్ ఒక 4-5 కేసెస్ అన్న మనకి ఆ కేసెస్ వస్తున్నాయి. అండ్ ఈ సిటీ కల్చర్లో చూసుకుంటే ఈ పబ్ కల్చర్ అని ఇవన్నీ అడ్వాన్స్ ఏవైతే అయిపోయాయో వాటిలో కూడా లేడీస్ కూడా బాగా ఈ ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు కూడా చాలా వస్తున్నారు. ఓకే, కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, లైన్లోనే ఉంది. నమస్తే అండి, మీ పేరు? సత్యనారాయణ గారు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే తాగుడు మాంతాకేంటని. ఓకే, ఎవరికి? మీ హస్బెండ్కా? అవునండి. ఓకే అండి. ఆయనకి విల్లింగ్ ఉంటే, ఆయనకు మానేయాలని కొంచెం ఉన్నా కూడా మీతోనే ఎప్పుడైనా ఏమా ఆయనకు మానేయాలని ఉందా? హలో సార్, మీరేనా సార్ సత్యనారాయణ గారు? సార్, మీకు మానేయాలని ఉంటే మీ రిపోర్ట్స్ అన్నీ, మీ ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ ఒకసారి తీసుకొని హాస్పిటల్కి రండి సార్. మీ టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మాట్లాడండి డాక్టర్ గారితో. ముందు అలవాటు కొంచెం బాగా ఉందండి. ఎంత కాలం నుంచి సార్? అదే వింటున్నాను సార్. మీరు టీవీ పక్కన వదిలేయండి సార్, ఫోన్లో మాట్లాడండి నాతోని. హలో, ఎంతకాలం నుంచి తాగుతున్నారండి మీరు? నేనే మాట్లాడుతున్నానండి. ఓకే అండి, ఎంతకాలం నుంచి తాగుతున్నారు? మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆరోగ్యం అంతా బాగానే ఉందండి. ఓకే ఓకే సార్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేయండి సార్, ఖచ్చితంగా మాన్పిస్తాను, మీకేమీ ప్రాబ్లం లేదు. అండ్ ఆల్కహాల్ వల్ల కలిగిన డ్యామేజెస్ కూడా అన్ని క్లియర్ చేస్తాను సార్. ఓకే అండి, ఇప్పుడు ఆడవాళ్ళకి ట్రీట్మెంట్, మగవాళ్ళకి ట్రీట్మెంట్ ఒకేలా ఉంటుందా, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? దాదాపు సేమ్. వాళ్ళకు అంటే హెల్త్ ఇష్యూస్ పరంగా కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ అడిక్షన్కి మాత్రం ఆల్మోస్ట్ సేమ్. మెంటల్ కండిషన్ అనేది ఒకేలా ఉంటుందా? దాదాపు సేమ్, పెద్ద మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏం లేవు.
కానీ ఎక్కువ సఫర్ అవుతున్నారు పాపం. ఎందుకంటే లేడీస్ సార్ అస్సలు ఒక్క పూట కూడా వదిలేసి ఉండలేకపోతున్నాను, పిచ్చిదాన్ని అయిపోతున్నాను, చాలా సఫర్ అవుతున్నారు మెంటల్. మరీ గట్టిగా మానేమన్నా సూసైడ్ టెండెన్సీ దాకా వెళ్ళిపోతున్నారు. విపరీతంగా వాళ్ళకి అది అందకపోతే, ఎస్పెషలీ డ్రగ్ కలిపిన కళ్ళు వాళ్ళకి అందకపోతే సూసైడల్ టెండెన్సీస్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో డెఫినెట్లీ దానికి ఏమి ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చే పేషెంట్స్లో మెజారిటీ లేడీస్ ఏం చెప్తారంటే, సార్ మీ ట్రీట్మెంట్ లేనప్పుడు అంటే తెలుసుకున్నాక జీవితం మీద హోప్ వచ్చింది, లేకపోతే సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, లేదా ఏమంటారు మ్యారేజ్ నుంచి బయట రిలేషన్షిప్ వదిలేద్దాం అనుకున్నాను, ఎన్నో రకాలుగా వాళ్ళందరికీ ఇది చాలా హెల్ప్ అయ్యిందమ్మా. ఇప్పటికి దాదాపు 40,000 పేషెంట్స్ పైనే హెల్ప్ అయ్యాయి. కొన్ని ఊర్లే కంప్లీట్గా మానేశారు. అండ్ ఒక పేషెంట్ ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు. 25 years నుంచి సఫర్ అవుతున్నా మా నాన్నగారు మా కంప్లీట్గా చెప్పాలంటే నా ఎడ్యుకేషన్, మా ఫ్యామిలీ, మమ్మల్ని అంతా మెంటల్గా అన్ని రకాలుగా సఫర్ చేశాడు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత మేము చాలా హ్యాపీగా ప్రతి ఫెస్టివల్ చేసుకోగలుగుతున్నాం. అండ్ వాళ్ళ ద్వారా ఈయన్నే మానేశాడు అంటే ఇంకెవరైనా మానేయచ్చు అనే లెవెల్లో చాలా మందికి ధైర్యం వచ్చింది. ఆ ఊర్లో దాదాపు 19 పేషెంట్స్ మనం క్యూర్ చేయడం జరిగింది. అండ్ ఎవరికి పేషెంట్స్కి ఇప్పటికీ తెలియదు మనం ట్రీట్మెంట్ ఇచ్చామని. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ట్రీట్మెంట్ అంతా ప్రాసెస్ ఇంకా ఎంత టైం పడుతుంది అంటారు? అది అక్యూట్ కండిషన్స్, క్రానిక్ కండిషన్స్ అండ్ చాలా హెల్త్ కండిషన్స్తో ముడిపడి ఉంటాయి కాబట్టి కొంత వేరియేషన్స్ ఉంటాయి డెఫినెట్లీ. బట్ అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే 3 to 4 monthsలో దాదాపు అందరూ కూడా ఆపేస్తారు. అర్థమైంది కదమ్మా. మానేయడం ఈజీ, కానీ రీహాబిలిటేట్ చేయడమే కష్టమైన ప్రాసెస్. అంటే రీహాబిలిటేషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు పూర్తిగా మానసికంగా కూడా మారిపోయి నార్మల్ జీవితానికి అలవాటు చేయడమే ఇక్కడ అసలు సిసలైన ట్రీట్మెంట్. ఎందుకంటే మళ్ళీ రిలాప్స్ లేకుండా వాళ్ళు మళ్ళీ ఒక నార్మల్ జీవితానికి వచ్చేయాలి. అదే అసలు సక్సెస్. అర్థమైంది కదమ్మా. సో కంట్రోల్ చేయడం పెద్ద విషయం కాదు. సో కంట్రోల్ చేస్తూనే ఇక్కడ మనం రీహాబిలిటేట్ చేయాలి. రీహాబిలిటేషన్లో మారుతుంది. వాళ్ళ బాడీ హెల్త్ రిక్వైర్మెంట్స్ బట్టి మనం రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అనేది వేరియేషన్ అవుతుంది. సో కంట్రోల్ రాగానే అసలు పేషెంట్కి ఫస్ట్ మంత్ నుంచే పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే తాగలేకపోతున్నాడు, కంట్రోల్కి వచ్చేసాడు, కొంచెం కాన్షియస్నెస్కి వచ్చాడు అని అక్కడ ఫస్ట్ మంత్ నుంచే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ వచ్చారు అది కదని. సో 3 to 4 months వాళ్ళు ఆపేసరికి చాలా మంది టెంప్ట్ అయిపోతారు. ఇంకా నన్ను కనెక్ట్ అవ్వడం కూడా కొంతమంది ఆపేస్తారు. ఇంకా మా ఆవిడ మానేశాడు కదా ఇంకెందుకులే అని. రీహాబిలిటేషన్ సరిగ్గా జరగక మళ్ళీ ఒక 6 months 1 year మళ్ళీ కాంటాక్ట్ చేశారు. సార్ బాగానే ఉన్నాడు సార్, ఒక 1 year మళ్ళీ స్టార్ట్ చేశాడు సార్. అమ్మ ఎందుకు ఆపారు, నేను చెప్పలేదు కదా అంటే కొంచెం డబ్బుల ప్రాబ్లం అయ్యో, లేకపోతే ఇంట్లో ఇంకెందుకులే బాగానే ఉన్నాడు కదా ఇంకా ఆపేయండి అని. సో అక్కడ మేజర్ ట్రీట్మెంట్ రీహాబిలిటేషన్. వాళ్ళ కంట్రోల్ ఫస్ట్ ఫేజ్ ఫిజికల్గా వాళ్ళని డిఅడిక్ట్ చేయడం, సెకండ్ ఫేజ్ మెంటల్గా రీహాబిలిటేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. రీహాబిలిటేట్ చేశాకనే మనం క్యూర్ అయినట్టు. నొప్పి తగ్గానే పుండు తగ్గినట్టు కాదు, నొప్పి తగ్గాలి పుండు మానాలి. రైట్. ఏదేమైనా ఈ మెడిసిన్స్ వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళంతటికి వాళ్ళే అనుకుంటారనమాట, నేను ఇంకా తాగకూడదు అనే ఇంటెన్షన్ వాళ్ళు డెవలప్ అవుతుంది అనమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్కహాల్ ఎడిక్షన్ గురించి చాలా చక్కగా వివరించినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.